యోగా అనేటువంటిది మానసిక రుగ్మతలని నయం చేస్తుందని చెప్పేసి ఈరోజు అనేకమైనటువంటి పరిశోధనలు తేలింది. ఇది వాస్తవం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని యోగాంధ్రగా మార్చాలని చెప్పేసి చెప్పడితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని యోగాంధ్రగా మారుస్తున్నాం, మొత్తం యంత్రాంగం అంతా కూడా నెల రోజుల పాటు ఇదే పనిలో ఉండాలి, కాబట్టి ఇదే పనిలో ఉండండి అని చెప్పి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అనేక మంది శ్రామికులు, అనేక మందిని యోగాలో ఈరోజు దింపి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ నెల 21వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తాడు, కాబట్టి లక్షలాది మందితోని యోగా చేసి స్నానాలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. ఇదంతా అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజల యొక్క ధనాన్ని, ప్రజల యొక్క శ్రమని, ప్రజల యొక్క ఆస్తుల్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదు. యోగా అనేటువంటిది ఎవరి కాలు చేసుకుంటారు, ఎవరు ఆరోగ్యాలు బాగు చేసుకుంటారు, ఎవరి కాలు బతకడం అనేటువంటి వాళ్ళు తెలివి తక్కువలు ఎవరు ఈరోజు లేరు. ఈరోజు యోగా అనేటువంటిది రోజు చేసేటువంటి వ్యాయామంలో అదొక భాగం. కానీ దీన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద బలవంతంగా రుద్ది ఈరోజు దాన్ని ఏ విధంగా రుద్దనటువంటిది సరైనది కాదు. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం యోగా ఒకటే సర్వరోగ నివారణ అటువంటి చెప్పడం అటువంటిది అన్యాయం. ఇది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. యోగా కాదు, ఈరోజు ఉపాధి కూలీలు ఈరోజు దాదాపుగా 12 వారాల నుంచి వాళ్ళకి డబ్బులు లేవు. వాళ్ళ బకాయిలటువంటి ఈ సంవత్సరంలో ₹1 కూడా చెల్లించలేదు. వాళ్ళు కూలీ డబ్బులు చెల్లించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక మంది కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి లేదు. ఈ ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ బకాయిలు ఉన్నాయి. దీంతోపాటు కాంపౌండింగ్ నిధుల కింద వాళ్ళ బకాయిలు రోడ్లు వేయించారు వాళ్ళ చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ కాంట్రాక్టర్లు డబ్బులు లేవు, వాళ్ళ భార్యలు పుస్తల తోటలు తాకట్టు పెట్టి ఈరోజు రోడ్లు వేశారు. వాళ్ళు బిల్లులు చెల్లించక ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేదానికి ఈరోజు సిద్ధపడినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి రైతు పండించినటువంటి ఇప్పుడు రైతు పంట సీజన్ వచ్చింది, వాళ్ళకి ఎరువులు సక్రమంగా ఇవ్వండి, వాళ్ళు పురుగు మందులు సక్రమంగా ఇవ్వండి, వాళ్ళకి విత్తనాలు సక్రమంగా ఇవ్వండి. వాళ్ళు పెట్టుబడికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈ రోజు వరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఉచిత గ్యాస్ అన్నారు. ఉచిత గ్యాస్ అటువంటిది కనీసం 20% ఈరోజు జనాలకి ఉచిత గ్యాస్ అటువంటిది పడట్లేదు. ఉచిత బస్సు ఎక్కిస్తామని చెప్పారు, ఉచిత బస్సు అటువంటిది ఎక్కించట్లేదు. మీరు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కూడా సక్రమంగా ఎవరికి అందినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి అనేకటువంటి సమస్యలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు నిన్న లోకేష్ గారు విశాఖపట్నం వచ్చారు. వరల్డ్ రికార్డు ఉండాలి యోగాలో అని చెప్పేసి విశాఖపట్నం చెప్తా ఉన్నారు. వరల్డ్ రికార్డు యోగాలను కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో వరల్డ్ రికార్డు సృష్టించండి, ఉపాధి కూలీలు బకాయిలు ఇచ్చిన దాంట్లో వరల్డ్ రికార్డు సృష్టించండి. ఇప్పుడు ఏజెన్సీలో జీవో నెంబర్ 3 రద్దు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు యోగా అమలు చేస్తామని చెప్పారు. జీవో నెంబర్ 3ని అమలు చేస్తామని చెప్పేసి ఆ జీవో నెంబర్ 3 అమలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలకి విలువ లేకపోతే ఇంకెవరి మాటలకు విలువ ఉంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏజెన్సీలు జీవో నెంబర్ 3 అమలు చేయలేదు, 1/70 సక్రమంగా అమలు చేయట్లేదు. అక్కడ స్పెషల్ డిఎస్సి గిరిజనులకి చేస్తామని చెప్పారు, అక్కడ అమలు చేయట్లేదు. ఇటువంటి అమలు చేయకుండా వరల్డ్ రికార్డు సృష్టిస్తాం యోగాలు అని అంటే, యోగాలో వరల్డ్ రికార్డు సృష్టించడం వల్ల కడుపులు నిండవు. పేదవాళ్ళకి ఈరోజు వాళ్ళు కడుపు నింపడానికి ప్రయత్నం చేయాలి, ఉద్యోగ ఉపాధ్యాయులు పని చేయాలి. ఈరోజు ఏజెన్సీలో మలేరియా అటువంటి విలయతాండం చేస్తుంది. ఈరోజు మలేరియా ఎమర్జెన్సీ ప్రకటించి ఆ గిరిజనుల ప్రాణాలు కాపాడండి, మీకు రికార్డు అటువంటిది వస్తుంది. దీనికి లేదు. మలేరియా మీద మీరు దృష్టి పెట్టరు, డెంగ్యూ మీద దృష్టి పెట్టరు, గిరిజనుల ప్రాణాలు పోతున్నాయి. క్యాన్సర్ మీద ప్రసారం చేయండి, ఎయిడ్స్ మీద ప్రసారం చేయండి, లేకపోతే తాగేసి ఎక్కడిపక్కడ పడిపోయి జనాలు చచ్చిపోతూ ఉన్నారు, దీని మీద ప్రసారం చేయండి. ఇటువంటి మీద ప్రసారం చేయాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజలకు రక్షణగా ఉండాలి. మీరు గత ప్రభుత్వం ఏదో చేసింది మేము ఈరోజు ఉద్ధరిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజల సమస్యలు పక్కదారి పట్టడం కోసం ఇటువంటి ఏం చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము లడ్డు పాసిపోయింది, లడ్డూని సనాతన ధర్మానికి చాలా అన్యాయం జరిగిందని. ఆ లడ్డు పాసిపోవడం కాదు, పాసిపోయినటువంటి లడ్డు అయిపోయిన తర్వాత 4.5 లక్షల మంది ఆ లడ్డూని తిన్నారు, వాళ్ళకేం కాలేదు. దాన్ని వాడుకోవాలని చూశారు, అదేం జరగలేదు. మొన్న పాల్గొనలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులకు సంబంధించి బీజేపీ దాన్ని వాడుకోవాలని చూసింది, దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. అక్కడెక్కడ ట్రంప్ యుద్ధం ఆగిపోతుందని చెప్తే ఇక్కడ యుద్ధం ఆగిపోయింది. ట్రంప్కి ఏదో నరేంద్ర మోడీ కాళ్ళకు మొక్కుతున్నాడా, లేకపోతే ట్రంప్ ఇక్కడ నరేంద్ర మోడీకి మొక్కుతున్నాడా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని
బీజేపీ ఈరోజు మతాన్ని బలవంతంగా రుద్దాలని చెప్పేసి ఈరోజు చూస్తుంది, మతాన్ని రాజకీయం చేసింది. అందుకని బీజేపీని ప్రజలు తిరస్కరించారు, ప్రజలందరూ గుర్తించారు. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి బీహార్లో నితీష్ కుమార్ కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పల్లక మోయడం వల్ల బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. బీజేపీ ప్రజలు తిరస్కరించారు, వాళ్ళ సీట్లు తగ్గిపోయారు, ఓట్లు తగ్గిపోయి. అయినా కానీ ఈరోజు బీజేపీకి గుణపాఠం అటువంటిది, బుద్ధి అటువంటిది రానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి సహకరిస్తే వాళ్ళు ఖచ్చితంగా దీని పతనం అనేటువంటిది అయిపోద్ది. అందుకని యోగా కాదు యోగా సమస్యలు అనేటువంటివి అనేకటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. మొన్న రేషన్ డిపోల్ని మీరు ఊరూరా రేషన్ ఇంటింటికి రేషన్ ఇస్తుంటే మీరు ఆపేసి డీలర్ల దగ్గరికి వెళ్ళి అదేదో ప్రతిష్టాత్మకంగా మీరు మీ కార్యకర్తల చేత ఓపెనింగ్ చేయించుకున్నారు. కానీ 1 కేజీ బియ్యం అదనంగా ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతాను. గత 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 5 కేజీలు బియ్యం ఇస్తుంటారు. 5 కేజీలతో మనిషి ఎలా బతుకుతాడని చెప్పేసి అడుగుతాను. 80% మంది ఈరోజు రేషన్ బియ్యం మీద ఆధారపడి బతుకుతూ ఉంటే మేము నగదు బదిలీ ఇస్తాం, రేషన్ తీసుకోకపోతే డబ్బులు తీసుకోండి అని చెప్తారా? ఇది దుర్మార్గం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి విధానాలు అటువంటివి సరైనవి కావు. కాబట్టి ప్రచారం చేయవలసినటువంటివి, ప్రచారం ఏది ప్రమాదం, ఏది అన్యాయం, ఏది దుర్మార్గం అటువంటి దాన్ని మీరు ప్రచారం చేయండి. మహిళల మీద, మైనార్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ రవాణా అవుతూ ఉంది. దీని మీద మీరు ప్రచారం చేయట్లేదు, దీన్ని పట్టించుకోవట్లేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఈరోజేమో ఏదో మేము యోగాంధ్ర చేస్తాం, యోగాని వరల్డ్ రికార్డు సృష్టిస్తాం లోకేష్ చెప్పడం అంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడం కోసం, ప్రజల సమస్యలు అడగకుండా ఉండడం కోసం ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని ఈరోజు మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అందరినీ ఈరోజు యోగాంధ్రగా మార్చడం అంటే ఈరోజు మీ చేతకాంతనం అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బకాయిలు సక్రమంగా చెల్లించండి, వాళ్ళ పనిని వాళ్ళకి చెప్పండి. ఈరోజు అనేక మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.